కార్తీక పురాణము 30వ అధ్యాయము. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహాములకు అందరికను సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రలను విని ఆనందించి 1000 కొనియాడరి. సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతిని గాంచి, ఓ మునితిలకమా, కలియుగమందు ప్రజలు అర్షడ్వర్గములకు దాసులై ఆశాపరులై జీవించుచు సంసార సాగరమును ధరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించే తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించే ఉత్తమ ధర్మం ఏది? దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షం పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీన్ని వివరించి తెలియచేయమని కోరరి. అంత సూతుడు ఆ ప్రశ్నలను ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది అని శ్రీహరి కూడా వచించి ఉన్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్త యోగో ఆ బ్రహ్మదేవుని వలన కూడా కాదు. అయినను సూక్ష్మముగా వివరించదును. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలగింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలెను. ఈ 1 రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రుళ్ళు విష్ణు ఆలయమున కానీ శివాలయమున కానీ ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశి అందున్న 1 రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లా ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక కానీ లేక ఆచరించు వాళ్ళను ఎగదాళం చేసిన కానీ వారికి ధన సహాయం వారికి అడ్డుపడిన వారి ముందు కూడా వారు అనేక కష్టంలో పాలొకటియే కాక వారి జన్మాంతరమందు నరకములో యమకింకర్ల చేత నానా హింసలు పాలగుదురు. అంతేకాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఎత్తుదురు. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినను ఇహమందు సర్వసుఖములను అనుభవించుటే కాక జన్మాంతరమున కూడా వైకుంఠ వాసులగుదురు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాసం వ్రతం వలన జన్మజన్మల నుండి వాళ్ళకున్న సకల పాపములను హరించి మరుజన్మ లేక వైకుంఠం అందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలను అనే కోరిక పుడుతుంది. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా అసహ్యం కలుగుతుంది. కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడవక ఆచరించవలెను. ఇటులా 1 రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణం ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనం అందించో 1 రోజులు చేసిన ఫలముతో సమాన ఫలితము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ 1 రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవరైనను సరే శ్రీహరి నామస్మరణ చేయొచ్చు, పురాణములు వించు, పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకం అబ్బును. ఈ కథను చదివిన వారికి, వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 30వ 30వ రోజు పారాయణము అనగా ఆఖరి రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.
ఇక్కడితో శ్రీ భక్తి బీట్స్ ఛానల్ నుంచి కార్తీక పురాణ పఠనం పూర్తయిందండి ఈ సంవత్సరానికి. అలాగే నా ఛానల్ నుంచి విన్న మీ అందరికీ కూడా ఆ శివుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ.